ఎంత ఎదిగినా మనం హాయిగా నిద్రపోగలగాలి, కడుపు నిండా తినగలగాలి, కంటి నిండా నిద్రపోగలగాలి, సంతృప్తిగా బ్రతకగలగాలి, ఆనందంగా నవ్వగలగాలి. అవి చెయ్యాలి అంటే మనం ముందు ప్రశాంతంగా ఉండాలి. మానవ విలువలు తెలుసుకోవాలి. మానవ విలువలు తెలుసుకునేటువంటి పాఠ్యాంశాలు మనకి చిన్నప్పటి నుంచి ఎల్కేజీ నుంచి ఇంటర్ అయ్యే వరకు నిర్బంధ చదువుగా పెట్టాలి. భాష నేర్చుకోవాలి, దానితో పాటు మానవ విలువలు కూడా వాళ్ళు నేర్చుకోవాలి. తల్లిదండ్రులు కూడా అలాంటి పుస్తకాల్ని విరివిగా కొనండి. మీ పిల్లలకి కథలుగా చెప్పండి, అవి నేర్పించండి. సెలవుల్లో పిల్లలందరినీ ఒక దగ్గర పోగు చేయండి. ఇలాంటి విషయాలన్నీ వాళ్ళకి నేర్పించండి. దాని వెనుక ఉండేటువంటి అర్థాలని వాళ్ళకి నేర్పించండి. ఎంతసేపు టీవీ దగ్గర కూర్చోవడమో, లేకుంటే వీడియో గేమ్స్ ఆడుకోవడమో, లేకుంటే ఇక్కడ సమ్మర్ స్కూల్స్కి వెళ్ళటమో ఇలాంటివే చేస్తూ ఉన్నారు. కానీ పిల్లలకి విలువలు నేర్పేటువంటి ప్రయత్నాలు నేటి యువత చేస్తోందా అంటే ప్రశ్నార్థకమే. పూర్తిగా లేదని చెప్పడానికి లేదు. ఓ 10%, 15% ఎక్కడో ఉండొచ్చు. కానీ చాలా వరకు లేదు అనే చెప్పాలి. చాలా విషయాలు చాలామందికి తెలియవు. ఎలా తెలుస్తాయి? ఎవరో వచ్చి చెప్పరు కదా. మనం చదువుకుంటేనే తెలుస్తాయి. మరి చదువుకునే పరిజ్ఞానం మనకి లేనప్పుడు ఎలా తెలుస్తుంది? పాఠ్యాంశాల్లో లేవు, మీడియాలో కనిపించవు, సినిమాల్లో కనిపించవు, సాహిత్యం మనం చదవలేము, పుస్తకాలు చదివేంత పరిజ్ఞానం మనకి లేదు. మరి అలాంటప్పుడు మనం మూఢంలో ఉన్నట్టు కాదా? గ్రహణం పట్టిన వాళ్ళం కాదా? మన విజ్ఞానం పూర్తిగా ఉండాలంటే, మనం బాగా వికసించాలి అంటే టెక్నికల్ స్టడీస్ ఎంత ముఖ్యమో మన మాతృభాష, ఆ భాషతో పాటు మానవ విలువలు తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యము అనేటువంటి విషయాన్ని తల్లిదండ్రులు గమనించి పాఠశాలల మీద ఒత్తిడి తెచ్చి, ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి విలువలు నేర్పించేటువంటి పాఠ్యాంశాలు తప్పనిసరిగా ఉండాలి అనేటువంటి పోరాటం అందరూ చెయ్యాలి. నేనొక్కదాన్ని ఒకసారి ప్రోగ్రాంలో చెప్తే సరిపోదు. దీన్ని గమనించి ప్రతి తల్లిదండ్రి కూడా గళమెత్తి మీ పిల్లలకి విలువలు నేర్పేటువంటి చదువు వచ్చేలాగా మీరంతా ప్రయత్నం చేయండి. అప్పుడు ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం, ప్రతి వర్గం, మొత్తం మన దేశంలో అందరూ హాయిగా శాంతిగా ఉండే అవకాశం ఏర్పడుతుంది. శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామాల్లోని మొట్టమొదటి నామం శ్రీమాత్రే నమః. ఎందుకు ఆ నామం మనం ఇప్పుడు చెప్పుకోవాలి? ఎందుకంటే తల్లి లేక మనకి జన్మనే లేదు. ఈ శరీరం వచ్చింది, ఈ భూమి మీదకి మనం వచ్చాము అంటే మన తల్లి కారణం. మరి ఆ తల్లి మనకన్నీ నేర్పించాలని, ఆ తల్లి అనుగ్రహం మనకి ఉండాలి అంటే లలితా పరమేశ్వరి అనుగ్రహం ఉండాలి. రుచికరంగా వండండి, ఇష్టంగా తినే అలవాటు పిల్లలకి చేయండి. ఇలాంటి జాగ్రత్తలు మొదటి నుంచి మీరు తీసుకోలేదనుకోండి, మీ పిల్లలకి అనారోగ్య సమస్యలు మీరే తెచ్చిన వాళ్ళు అవుతారు. అందుకని అసలు మొత్తం ఆరోగ్యం అంతా తల్లి చేతిలోనే ఉందిట, వైద్యం అంతా వంటింట్లోనే ఉంది అంటారు. సాంప్రదాయంగా చేసేటి వంటల్లో ఏమీ వాడాలి. ఊరికే బాగా నూనెలో వేయించి ఉప్పు కారం చల్లేసి ఘాటుగా ఉందని పిల్లలకి పెడితే వాళ్ళు ఇష్టంగా తినటం కాదు. తప్పనిసరిగా ఇంగువ వాడాలి. 2 చేపలు తింటే ఎలాంటి మెదడు పెరుగుతుందో, మెదడుకి పదును వస్తుందో అలాంటి శక్తి మెదడుకు ఏర్పడుతుందిట ఇంగువ తినటం వలన. జీరా వంటలో వాడితే, జీలకర్ర వాడితే కొలెస్ట్రాల్ పెరగకుండా ఉంటుందిట. ధనియాలు వాడితే గుండె జబ్బులు కానీ కిడ్నీ జబ్బులు కానీ రాకుండా ఉంటాయిట. వెల్లుల్లి వాడితే బీపీ తగ్గుతుంది, హృద్రోగం తగ్గుతుంది. ఇలా మనకి వంటింట్లోనే వైద్యం ఉంది. మరి సాంప్రదాయంగా తల్లి పిల్లలకు వండి పెట్టిందనుకోండి, అప్పుడు అసలు అనారోగ్యం ఎందుకు ఉంటుంది? పూర్వకాలం ఎందుకు ఆరోగ్యం ఉండేది? బామ్మలు చక్కగా వండి పెడుతూ ఉండేవాళ్ళు. ఇది తినాలర్రా అని చెప్పి వాళ్ళకి చెప్తూ ఉండేవాళ్ళు, కథలు చెప్పి పెడుతూ ఉండేవాళ్ళు, ఇష్టంగా ప్రతిదీ తింటూ ఉండేవాళ్ళు. మరి ఇప్పుడు అలా తింటున్నారా? మనకేం కావాలి, మనం ఏం చేస్తే మన పిల్లలకి ఆరోగ్యంగా ఉంటుంది, దీర్ఘకాలికమైనటువంటి రోగాలు రాకుండా ఉంటాయి, మనస్సు ఎదుగుతుంది, బుద్ధి ఎదుగుతుంది అనేటువంటి విషయాలు కూడా తల్లులు ఆలోచించి భోజనం పెట్టేప్పుడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని అలాంటి వంటకాలు తయారు చేయాలి.
అలా సాంప్రదాయ వంటకాలు చిన్నప్పటి నుంచి పిల్లలకి రుచికరంగా చేసి పెట్టారనుకోండి, వాళ్ళు బయట ఎందుకు తింటారు? అది లేకేగా ఈ రోజుల్లో అంతా కూడా బయట తినడం. ఎందుకంటే ఇంట్లో అవకాశం ఉండట్లేదు. తల్లులు ఉద్యోగాలకు పరిగెత్తుతున్నారు. పొద్దున్న 5 గంటలకు వెళ్ళాలి, రాత్రి 10 గంటలకి రావాలి. టార్గెట్ బేస్డ్ ఉద్యోగాలు. అలాంటప్పుడు ఇంట్లో పిల్లల మీద వాళ్ళు శ్రద్ధ చేయలేరు. అందులో ఉమ్మడి కుటుంబాలు లేవు కాబట్టి పెద్దవాళ్ళు కూడా పెట్టరు. మరి వాళ్ళు ఎక్కడ తింటారు? బయటే తినాలి. ఇంకా తినేప్పుడు వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకుంటారు? బయట ఏది దొరికితే తినాలి. అలా తినటం వల్ల ఏమవుతుంది? ఆరోగ్యం పోతుంది. మీరు సంపాదిస్తే ఏం లాభం? డాక్టర్లకే పెట్టాలి. అందుకని ఎంత కష్టపడినా, ఎంత ఉద్యోగాలు చేసినా, ఫ్రీ టైంలో అయినా మీ పిల్లలకి మీకు ఏం కావాలి అని నిర్ణయించుకొని ఆరోగ్యప్రదంగా దాన్ని తయారు చేసుకొని ఒక మెనూ తయారు చేసుకొని ఆ విధంగా పిల్లలకి అలవాటు చేయండి. చిన్న పిల్లలప్పటి నుంచి వాళ్ళని అన్నీ తినడానికి మోటివేట్ చేయండి. ఇలాంటి జాగ్రత్తలు తినే ముందు పిల్లలకి మీరు అలవాటు చేశారనుకోండి, అప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏదైనా కూడా వాడు అరిగించుకునే శక్తి, ఇష్టపడి తినేటువంటి అవకాశం వాళ్ళకి ఏర్పడుతుంది. తద్వారా మనస్సుకి ప్రశాంతత, ఆరోగ్యం కూడా చేకూరుతాయి. నాకు ఇది నచ్చదు అనేటువంటి ఎలర్జీ, ఏహ్యభావం ఉందనుకోండి, ఇంకెక్కడికి వెళ్ళినా ఏమీ వాళ్ళు తినలేరు. తద్వారా కావలసింది దొరకనప్పుడు కోపం, తర్వాత ఉద్వేగాలు వస్తూ ఉంటాయి, ఘర్షణలు మొదలవుతాయి. మన తిండి మీదే మన ఆరోగ్యం ఉంది, మన జీవితం ఉంది, మన మనస్సు ఉంది. అందుకని మనం తిండి తినేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటిది ఆలోచించాల్సింది మొట్టమొదటిగా తల్లి మాత్రమే. అందుకని తల్లులంతా కూడా ఏ పదార్థాలు చేయటం వలన ఎలాంటి లాభాలు వస్తాయి అనేటువంటిది, అంటే పిల్లలకి ఆరోగ్యం చేకూరుతుంది అనేటువంటి విషయాన్ని ఆలోచించాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం, ఆ ఫ్రిడ్జ్లోని పదార్థాలు తీసుకుని 4 రోజులు 5 రోజులు వండుకొని తినటం, అలా తినటం వలన మన భారతదేశంలోని వాతావరణం వలన ఫ్రిడ్జుల్లో దాచుకుని 4 రోజుల తర్వాత తింటే దానిలో తెలియకుండానే కొంత ఫంగస్ ఏర్పడుతుంది. దానివల్ల ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అన్నీ వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అందుకని ఇలాంటి జాగ్రత్తలు వహించండి. ఎప్పటికప్పుడు వేడిగా వండుకోండి. వేడిగా వండుకొని ఫ్రెష్గా తినే అలవాటు మీరు చేసుకోండి, మీ పిల్లలకి చేయండి. అలా కాకుండా 4 రోజులవి 10 రోజులవి కూడా కూడబెట్టుకుని ఫ్రిడ్జ్లో మురగబెట్టుకుని ఆ తర్వాత వాటిని వేడి చేసుకొని తింటే మీకు తెలియకుండానే కొన్ని సూక్ష్మ క్రిములు వాటి మీద చేరుతాయి, బ్యాక్టీరియా చేరుతుంది. మీరు కూరగాయన్ని పెట్టి చూడండి, ఒక్కోసారి మనకి కరెంట్లో ఫ్లక్చుయేషన్స్ రావటం వలన, ఆన్ ఆఫ్ అవ్వటం వలన కూడా ఒక 10 రోజులు ఉండేసరికి ఆ కూరగాయలు కూడా కుళ్ళిపోతూ ఉంటాయి ఫ్రిడ్జ్లో ఉన్నా కూడా. అది మీకు అందరికీ అనుభవమే. మరి అలాంటిది మనం వండినటువంటి పదార్థాలన్నీ కూడా, కూరగాయలు వేసినటువంటివి, సాంబార్లు, కూరలు, పప్పులు కూడా మీరు ఫ్రిడ్జ్లో తోసేసి పిల్లలకి వేడి చేసి పెడితే వాళ్ళ ఆరోగ్యం ఏమవుతుంది? ఏది చేసినా ఫ్రెష్గా వండి పిల్లలకి పెట్టండి, పెద్దలకి పెట్టండి. ఫ్రెష్గా తినడం, తినేప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం, నీరు దగ్గర పెట్టుకోవడం. ఆ తర్వాత మరొకటి కూడా, మీ ఇంట్లో పిల్లలున్నారు, భర్త ఉన్నాడు, అత్తగారుంది. ఒకళ్ళకేమో కఫ ప్రకృతి, ఒకళ్ళకేమో వేడి చేసే ప్రకృతి, ఒకళ్ళకేమో వాత ప్రకృతి ఉంటుంది. అందరికీ ఒకే రకమైనటువంటి ఆహారం కాకుండా కఫ ప్రకృతి ఉన్నటువంటి వాళ్ళకి వేడివేడిగా పెట్టడం, వెల్లుల్లి పెట్టడం, వేడి చేసేటువంటి వాళ్ళకి ఉసిరికాయ పెట్టడం, తర్వాత చలవ చేసేటువంటి కూరల్ని పెట్టడం, ఇలాంటివి మీరు తెలుసుకొని మీ పిల్లల్లో ఉండేటువంటి మార్పులను తీసుకుని అలాంటి జాగ్రత్తలు వహిస్తూ మీరు వంట చేసి భోజనం పెట్టారనుకోండి, మాటిమాటికి డాక్టర్ల దగ్గరికి పోవాల్సినటువంటి అవసరం ఏమీ ఉండదు. హాయిగా మీ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. జీర్ణశక్తి పెరుగుతుంది, మేధస్సు పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళకి అందరితో కలిసి భోజనం చేయటం వలన ఆత్మీయతలు, అనురాగాలు కూడా పెరుగుతాయి. అందుకని భోజనం చేసే ముందు ఇలాంటి జాగ్రత్తలు వహిస్తూ తల్లులు వంట చేయాలి. అన్నపూర్ణాయై నమః. సకల ప్రాణికోటికి అన్నం పెట్టేటువంటి తల్లి అన్నపూర్ణాదేవి. అందుకని మనం ఇవాళ అన్నం తినగలుగుతున్నామంటే ఆవిడ అనుగ్రహం. నిత్యం కూడా అన్నపూర్ణ నామాన్ని తెలుస్తూ వంట చేయండి.